హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఓల్డ్ ల్యాప్టాప్ ద్వారా మనమైతే మన సిపియు అంటే మానిటర్ ఉంటుంది కదండి, దానికైతే మనం స్పై కెమెరా మనం తయారు చేద్దాం. అది ఎలానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే ఓల్డ్ ల్యాప్టాప్ తీసుకున్నామండి. ఈ ఓల్డ్ ల్యాప్టాప్ని ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదండి, ఆ కెమెరాని అయితే మనం రిమూవ్ చేద్దాం. దానికోసం మనం ఈ బోర్డర్ ప్యానల్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయవలసి వస్తుంది. అది లైట్గా ఇలాగా మన మొబైల్ బ్యాక్ ప్యానల్ అయితే ఎలాగ రిమూవ్ చేస్తామో సేమ్ అలాగే ఇది మామూలుగానే రిమూవ్ అయిపోద్దండి. అదేంటంటే దానికి స్క్రూలు అవి ఉండవు. ఇది మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మనం అయితే జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత మనం వీటికున్న చూసారు కదా, ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా, ఆ కెమెరాని అయితే రిమూవ్ చేయాలంటే మనం ఆ డిస్ప్లే ప్యానల్ అనేది మనం రిమూవ్ చేయాలి. దానికోసం మన స్క్రూలు అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు కనిపించేది, నేను స్క్రూ ఇచ్చి చూపించేది అయితే కెమెరా. అది అలా తీస్తే లోపలికి వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ అయితే మనం తీయడానికి అవ్వదు. దానికైతే మనం స్క్రూలు అయితే ఓపెన్ చేయాలి. మన స్క్రూలు అయితే ఓపెన్ చేశాను. స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత ఆ డిస్ప్లేని అయితే జాగ్రత్తగా కొంచెం ముందుకి, అంటే కిందనే స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు కూడా ఓపెన్ చేయాలండి. అంటే 4 పక్కల 4 స్క్వేర్ ఫీట్లో కూడా స్క్రూలు ఉంటాయి, అవి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి కెమెరా అన్నది మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం మొబైల్స్ అవి వెబ్ క్యామ్స్ అని, ఐరన్ వెబ్ క్యామ్స్ అని, ఇలాగా కొన్ని వెబ్సైట్లు అయితే మనం యాప్స్ అయితే మనం రిమూవ్ చేసుకొని మొబైల్ని వెబ్ క్యామ్ కింద మనం చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా మనం ఇలా ఓల్డ్ పీసీ ఏమైనా ఉంటే, ల్యాప్టాప్ ఏమైనా ఉంటే మనమైతే దాని ద్వారా మనకి వెబ్ క్యామ్ అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకొని వెబ్ క్యామ్ కింద మనం యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాట్సాప్లో మాట్లాడాలంటే ఫోన్లోనే మాట్లాడాలి, మన సిస్టంలో అయితే మాట్లాడడానికి అవ్వదు. దీని ద్వారా అయితే మనం వాట్సాప్లో, అలాగే జూమ్ యాప్ ఉంటుంది కదా, జూమ్లో మనం పార్టిసిపేట్ అయితే చేయడానికి, వీడియో రికార్డింగ్ చేయడానికి, అలాగే ప్రతిదానికి కూడా మనకి యూజింగ్ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఈ వైర్ అయితే మనం కట్ చేద్దాము. మనకి లోపల అంత వైర్ అవసరం లేదు. ఈ వైర్ని అయితే మనం కట్ చేద్దామండి. కట్టర్ తీసుకొని మనమైతే దీన్ని కట్ చేద్దాము. చాలా బాగుంటుందండి. అసలు ల్యాప్టాప్కి వెబ్ క్యామ్స్ ఇస్తారు. మన ఈ మానిటర్స్కి అవి మనకి చేసుకోవాలంటే మళ్ళీ సపరేట్గా వెబ్ క్యామ్ అనేది మనం సిపియుకి మొత్తం అన్నీ ఉన్నటువంటి అయితే ఈ ల్యాప్టాప్కి తప్ప, మన మానిటర్ అలాంటివి ఉన్నప్పుడు, సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకి సిస్టమ్కి యూజ్ చేసుకోవాలనుకుంటే మనకి వెబ్ క్యామ్స్ అనేవి మనం సపరేట్గా మనం చేసుకోవాలండి, అంటే కొనుక్కోవాలి. అలా కాకుండా మనం తక్కువ ఖర్చుతోనే మనమైతే ఈ వెబ్ క్యామ్ అనేది మనం
తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అది ఎలాగని మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ మనకి 5 వైర్స్ అయితే దానికి రావటం జరిగింది వెబ్ క్యామ్కి. అయితే మనకి ఓటీబీ కేబుల్ అయితే మనకి 4 వైర్సే ఉంటాయండి. ఆ 4 వైర్స్కి ఈ 5 వైర్స్ మనం ఎలా కనెక్ట్ చేయాలి దానికోసం అంటే మనకి 3.9 నుంచి 4.1 వరకు మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఉంటుంది. మనం ఆ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలంటే అంటే 5 వోల్ట్స్ వరకు మనకి ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం వేరే పద్ధతి అయితే మనం ఉపయోగించాలి. ఆ పద్ధతి ఎలాగుంటుంది అనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనకు కావాల్సినవి డేటా కేబుల్, మన ఛార్జరు పెట్టుకుంటాం కదా, ఆ డేటా కేబుల్ అయితే మనకి కావాలి. అలాగే మనం సాల్డరింగ్ చేయడం కోసం సాల్డరింగ్ రాడ్, అలాగే సాల్డరింగ్ లెడ్ అనేది మనకి అవసరం అవుతాయి. ఇవి ఉంటే సరిపోతాయండి. మ్యాక్సిమం మనకి వెబ్ క్యామ్ అనేది మనకి తయారైపోతుంది. మీరు చూడొచ్చు. ఈ ఓటీజీ కేబుల్ అయితే మనం ఇక్కడ వరకు అంటే మనం కట్ చేయవలసి వస్తుంది. ఇక్కడ కట్ చేసిన తర్వాత నేను కలెక్షన్ చూపిస్తాను మీకు ఎలాగో. ఈ కలెక్షన్ అనేది మనం ఫస్ట్ మల్టీమీటర్లో కంటిన్యూటీలో పెట్టి మనం చెక్ చేయవలసి వస్తుందండి. ఎందుకంటే మనకి గ్రౌండ్ అనేది మనకు తెలియాలి. అంటే గ్రౌండ్ వైర్ అనేది మైనస్ న్యూట్రల్ వైర్ అనేది మనకి తెలియాలి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. డేటా కేబుల్ని చెక్ చేయాలి. అలాగే మన వెబ్కామ్ వైర్లు కూడా మనం గ్రౌండ్ అనేది చెక్ చేయాలి. అది చెక్ చేసిన తర్వాతే మనం ఆ కలెక్షన్ అనేది మనం ఇవ్వాలండి. ఈ కలెక్షన్ అనేది నేను స్టార్టింగ్ అయితే కలెక్షన్ అయితే ఇచ్చాను. కానీ ఆ డేటా కేబుల్ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే అది పాడైపోయిన కేబుల్స్ నేను ఇంట్లో ఉన్నవి యూజ్ చేశాను, ఒకవేళ వర్క్ అవుతుందేమో అని. కానీ అది వర్క్ అవ్వలేదండి. డేటా కేబుల్ అనేది కనెక్ట్ అవ్వలేదు. నేనైతే అది పక్కన పెట్టేశాను. మీకు ఏంటంటే అసలు స్టార్టింగ్ ఎలాంటి వర్క్ అవ్వలేని పెట్టుకొని పని చేయలేదు అది అని చెప్పేసి అంటారని చెప్పేసి ఈ వీడియో మనమైతే స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. డేటా కేబుల్ వీటికి ఎలాంటివి మనం సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, ఏది గ్రౌండ్ తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ మనమైతే ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియో లెంత్ తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని కొన్ని లెంత్ అయితే నేను డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి వీడియో పూర్తిగా చూస్తే మీకే ఒక అవగాహన వస్తుంది. మీరే వెబ్కామ్ అనేది సొంతంగా మీరు తయారు చేసుకోగలరండి. చాలామంది ఉంటారు, ఎందుకంటే వెబ్కామ్ ఉండాలి అని అనుకుంటారు, కానీ చాలామంది చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా ఓల్డ్ ల్యాప్టాప్ కెమెరాతో మనం అయితే స్పై కెమెరా, యూఎస్బి వెబ్ కెమెరా అనేది మనం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా. నేను వేరే కేబుల్ అయితే తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ కేబుల్ అనేది వర్క్ అవ్వలేదు. నేను వర్క్ అయ్యే కేబుల్ అనేది చెక్ చేసి తీసుకోవడం జరిగింది, బ్లాక్ కేబుల్. మీకు పిక్చర్లో చూపించినట్టుగా మనకి డయోడ్స్ని అయితే సిరీస్లో మనం సాల్డరింగ్ చేసి పాజిటివ్ వైర్స్ అంటే డేటా కేబుల్ పాజిటివ్ వైర్స్ నుంచి మనకి వెబ్కామ్ పాజిటివ్ వైర్ అనేది రెడ్ కలర్లోనే ఉంది కదా, దానికైతే మనకు కనెక్ట్ చేయాలి. అలాగే ఈ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ డేటా కేబుల్ ఉంది కదండి, అదేంటంటే మనకి డేటాకి ప్లస్ మైనస్. అలాగే గ్రౌండ్ అనేది మనకి డేటా కేబుల్కి అయితే బ్లాక్ ఇచ్చారు. అలాగే మన గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఈ వెబ్కామ్కి అయితే గ్రీన్ కలర్ అనేది మనకు రావడం జరిగింది. మీరు అనుకోవచ్చు, ఒక 5 వైర్స్ కదా మనకి వెబ్కామ్కి అయితే మనకు ఉన్నాయి, మరి 4 వైర్స్ మీరు కలిపారు, ఒక వైర్ అనేది మీకు డౌట్ రావచ్చండి. నాకేంటంటే ఒక వైర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే అది 0 కింద చూపిస్తుంది మనం కాల్కులేట్ చేసినప్పుడు. అది ఏంటంటే బ్లాక్ వైర్ అండి. మీరు చూడొచ్చు పక్కనే రెడ్ వైర్ బ్యాక్ సైడు
బ్లాక్ వైర్ అయితే ఉంది, అదైతే కలెక్షన్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అది మన వర్కిక్లో 0 కాబట్టి మనకైతే అది అవసరం లేదండి. ఓన్లీ మనకు 4 వైర్స్ కావాల్సినవి, ఆ 4 వైర్స్ అయితే కలెక్షను చూపించినట్టుగా మీరు క్లియర్గా మీరు కలుపుకుంటే డేటా అనేది మీకు పర్ఫెక్ట్గా వెబ్కామ్ అనేది పనిచేస్తుందండి. అలాగే ఇప్పుడు నేను సాల్డరింగ్ చేసిన తర్వాత టోటల్ మీకు వెబ్కామ్ అయితే ఎలాగో యూజ్ అవుతుందని చెప్పేసి నేను నా మొబైల్కి అయితే నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనమైతే వీటికి టేప్లు వేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జస్ట్ మనం టేప్లు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకు వాటికైతే మనం వెయ్యాలి. ఇవి వేసిన ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవుతే మన మొబైల్స్ కానీ అలాగే మన సిస్టమ్ కానీ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికైతే కన్ఫామ్గా మన కలెక్షన్ ఇచ్చిన తర్వాత కన్ఫామ్గా మనం టేప్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాతే మనం చెకింగ్ అనేది మనం చేసుకోవాలండి. ఒకవేళ అలాంటి టేప్ అనేది లేకపోయినప్పుడు కొంచెం దూరంగా ఆ స్లీవ్స్ అనేవి మనం తీసుకొని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకొని మనం చెకింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనవి సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలాగే కలెక్షన్ అనేది ఒకదానికొకటి టచ్ అవ్వడం వల్ల వెబ్కామ్ అనేది కూడా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని అందరూ గమనించగలరని అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు చూసారు కదా, వెబ్కామ్ అనేది మనకి పూర్తిగా మన కలెక్షన్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాము అసలు ఎలా యూజ్ అవుతుంది అనేది. నాకు కూడా ఎగ్జాక్ట్గానే ఉందండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఇలాగ చేయటం కాబట్టి కేర్ఫుల్గా మీరు కూడా చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టుగా నేను డయోడ్స్ అయితే నేను ఎలాగా అయితే నేను అక్కడ సాల్డరింగ్ అనేది చేశానో మీరు కూడా సేమ్ అలాగే మీరు చేయాలండి ఆ సిరీస్లో. అయితే మనం ఇప్పుడు మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. అది దానికి ముందు కనెక్ట్ చేసే ముందు మనకు ఓటీజీ కేబుల్ అనేది మనకి ఉండాలండి. ఆ ఓటీజీ కేబుల్ అనేది మనకు ఉంటేనే మనకు మొబైల్కి అనేది మనం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటీజీ కేబుల్ కంపల్సరీగా ఉండాలండి, లేకపోతే మొబైల్కి అనేది మనం కనెక్ట్ చేయడానికి అవ్వదు. ఆ ఓటీజీ కేబుల్ నేను సెట్ చేసిన తర్వాత నేను ఓటీజీ అనేది ఆన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఆన్ చేసి ఉంచాను, కాకపోతే కంపల్సరీ మీరు యూజ్ చేయాలి, ఆన్ చేసి ఉంచాలి అనేది తెలియడం కోసం నేను ఆ వీడియో అయితే నేను చూపిస్తున్నాను. ఆ విధంగా అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఓటీజీ కనెక్టింగ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే కనెక్ట్ అవ్వలేదు అనుకుంటారు కదా, పని చేయట్లేదు లేకపోతే వెబ్కామ్ పని చేయట్లేదు అని చెప్పేసి మనం అనుకోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఓటీజీ ఒక్కొక్క మొబైల్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి, ఒక్కొక్కటి అయితే మనం ఓటీజీ ఆప్షన్లోకి వెళ్ళి మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఆ ఓటీజీ కేబుల్ని అయితే మనం ఓటీజీ దాన్ని అయితే మనం ఆన్ చేసుకోవాలి. ఆఫ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, సూపర్గా మనకైతే ఈ వెబ్కామ్ అనేది మనకి యూజ్ అవుతుంది. మీరు చూడొచ్చు, చాలా క్వాలిటీగా ఉందండి, చాలా క్వాలిటీగా బాగా వస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసేది ల్యాప్టాప్లో కాబట్టి మనకి క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది, చాలా క్లియర్గా కూడా చాలా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనకి ఇక్కడ నీకు మొబైల్లో కనెక్ట్ అవుతుందా లేదా అని చెకింగ్ చేసిన తర్వాత నేనైతే సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను దానికి కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడొచ్చు. సిస్టంలో అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి సర్చింగ్ బార్ ఉంది కదా కిందని, దాంట్లోకి వెళ్ళి కెమెరాని కొట్టాలి. కెమెరా అనేది మనకి ఓపెన్ అవుతుంది, కెమెరా యాప్ అనేది. ఆ కెమెరా యాప్ అనేది మనకు ఓపెన్ అయినప్పుడు మనం క్లిక్ చేయగానే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా అనేది సెట్టింగ్ కూడా చేసుకోవచ్చండి, మనకి వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, అలాగే మన ఫొటోస్ అనేవి మనం ఈ క్యామ్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మీదైతే ఇలా స్క్వేర్ ఫీట్లో వచ్చిందంటే కెమెరా అండి, అది కెమెరా ఆప్షను. అలాగే మనకి వీడియో ఆప్షన్ కూడా
మనకు ఉంటుంది. ఇది వీడియో ఆప్షన్ అండి. మన వీడియో రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ 2 విధాలుగా కాకుండా మన బ్రైట్నెస్ అనేది ఇక్కడ పెంచుకోవచ్చు. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ బ్రైట్నెస్ అనేది, మన లైటింగ్ అనేది కూడా, కెమెరా లైటింగ్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.